కాపులకు రిజర్వేషన్లు దక్కే వరకు తన పోరాటం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ అన్నారు. మరోసారి పాదయాత్ర చేసేందుకు కిర్లంపూడిలోని ఇంటి నుంచి బయటకొచ్చిన ఆయన్ను పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదని అభ్యంతరం చెప్పారు. కాసేపు వారితో మాట్లాడిన తర్వాత మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోయారు. పోలీసులు అనుమతించే వరకు రోజూ పాదయాత్రకు వెళతానని ముద్రగడ స్పష్టం చేశారు. పోలీసులు తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన ప్రాణం పోయే వరకు తమ జాతి కోసమే పోరాటం చేస్తానన్నారు. తాజా పరిణామాల మధ్య కిర్లంపూడిలో భారీగా బలగాల్ని మోహరించారు. మేము లూటీలు చేయడానికి రావట్లేదే, ఇసుక దోపిడీ చేయడానికి రావట్లేదే, బ్యాంకులు దోపిడీ చేయడానికి రావట్లేదే, బంగారు షాపులు దొంగతనం చేయడానికి పాదయాత్ర చేయట్లేదే. ఎందుకు ఈ ఆంక్షలు? మాట మాటకి ఏదో ఒక పేపర్ చూపించి మమ్మల్ని బదనం చెందడం కోసం మొన్న హౌస్ అరెస్ట్ అని చెప్పేసి డీజీపీ గారు ఎస్పీ గారు హౌస్ అరెస్ట్ చేయలేదు, చావుకి దినానికి వెళ్ళొచ్చి నాకు పర్మిషన్ ఇస్తారంట. మా జాతిని రోడ్డు మీద పెట్టి నేను పుట్టినరోజులకి, పెళ్లిళ్ళకి, దినాలకి, చావులకి వెళ్ళాలా? ఇది న్యాయమా? ఇది సబ్బు అండిది. ఈ విధంగా మమ్మల్ని అవమానం చేస్తా ఉన్నారు. మా మీద ఆరోపణ చేయొద్దు దయించి. నిత్యం ఈయనే ఉంటా అనుకుంటారేమో. ప్రభుత్వాలు మారుతాయి, అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు చీకటి కమ్మే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు. చేత ఓఎస్డీగా చెప్పాను, ప్రతిరోజు కూడా నేను యాత్ర చేయడానికి బయటకు వస్తానండి. అనుమతిస్తే వెళ్తాను, ఇవ్వకపోతే వెనక్కి వచ్చేస్తాను. అలా ఎన్ని రోజులు సరే ఈ కార్యక్రమం ఆగదండి.